ప్రభుత్వం జీహెచ్ఎంసీకి కేటాయించిన నిధుల్లో 25% రిలీజ్ చేశారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. గత ఆర్థిక సంవత్సరం గ్రేటర్కు 2654 కోట్లు కేటాయిస్తే అందులో 1200 కోట్లే విడుదల చేశారన్నారు. ఓఆర్ఆర్ రుణాలకి 2000 కోట్లు, అభివృద్ధి పనులకు 500 కోట్లే ఇచ్చారన్నారు. రాయదుర్గం నుంచి నడిచే మెట్రో రైలు సర్వీస్ను రద్దు చేశారని ఆరోపించారు. మూసీ సుందరీకరణలోనూ 1500 కోట్లకు గాను కేవలం 80 కోట్లు రిలీజ్ చేశారన్నారు వివేకానంద. జీహెచ్ఎంసీకి గత బడ్జెట్లో 2654 కోట్లు కేటాయిస్తే 200 crores అంటే 1200 కోట్లు విడుదల చేశారు అధ్యక్ష. హెచ్ఎండిఏకు ఔటర్ రింగ్ రోడ్ రుణం కోసం 200 కోట్లతో పాటు అభివృద్ధి కార్యక్రమాల కోసం 500 కేటాయిస్తే దానికి నిధులు ఏమీ కూడా కేటాయించలేదు అధ్యక్ష. జలమండలికి 3385 కోట్లు కేటాయిస్తే అందులో కేవలం రుణాల కోసమే 800 కోట్ల రూపాయలు విడుదల చేశారు. కానీ అభివృద్ధి పనులకు జలమండలికి ఆదుకునేందుకు ఏమి కూడా ఉపయోగపడలేదు అధ్యక్ష. రూపాయి కూడా రాలేదు. మెట్రో రైలుకు అధ్యక్ష మరి ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఖచ్చితంగా మేము ఎయిర్పోర్ట్ వరకు తీసుకెళ్తామని చెప్పి 1100 crores కేటాయిస్తే 300 లోపే ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా మళ్ళీ ఈ హెచ్సిటీ ఐసిటీ పేరు మీద కూడా 2650 crores కేటాయిస్తే అధ్యక్ష దాంట్లో కేవలం 902 crores మాత్రమే ఇచ్చారు అధ్యక్ష. మూసీ సుందరీకరణకు అని చెప్పేసి కూడా చూసాం అధ్యక్ష. హైదరాబాద్ నగరంలో ఏ రకమైనటువంటి హంగామా, ఏ రకమైనటువంటి మరి చూసాం, సోషల్ మీడియా ద్వారా ప్రజల యొక్క రెస్పాన్స్ చూసాం. దానికి మూసీ సుందరీకరణకు అని చెప్పి 1500 కోట్లు కేటాయిస్తే అధ్యక్ష మరి ఆ ప్రాజెక్ట్ ఆ మొత్తం ప్రాజెక్టుకు 80 కోట్లు మాత్రమే విడుదల చేసి మరి దాంట్లో నివసించే 170 మంది నిరుపేదల ఇళ్ళు మాత్రం కూల్చేయడంలో ఉత్సాహం చూపించింది ప్రభుత్వం తప్ప ఆ సుందరీకరణ పనులు మాత్రం ముందు తీసుకెళ్లడానికి శ్రద్ధ వహించలేదు అధ్యక్ష. ఇలా గత ఏడాది కేటాయించిన నిధుల్లో కేవలం 25% నిధులను మాత్రమే విడుదల చేసి మరి నగరంని పూర్తిగా విస్మరించినట్టు స్పష్టంగా ఈ యొక్క గణాంకాల ద్వారా అర్థమవుతుంది అధ్యక్ష. గత బడ్జెట్లో అయితే గొప్పలు చెప్పుకోవడానికి హడావుడి చేసింది ప్రభుత్వం తప్ప మరి దీన్ని పూర్తి చేయడానికి ఎక్కడో ప్రయత్నం చేయలేదు, పూర్తిగా విస్మరించింది అధ్యక్ష. జాతీయంగా అంతర్జాతీయంగా ఎంతో ప్రఖ్యాతి మరి ఎంతో ఇమేజ్ ఉన్నటువంటి సిటీని పూర్తిగా విస్మరిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అయితే ఈ యొక్క హైదరాబాద్ నగరం పైన ఒక విజన్ అంటూ ప్రభుత్వానికి ఉండాల్సిన అవసరం, బాధ్యత ఉంది. అది కూడా దీనిపైన సంపూర్ణంగా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని ఏ రకంగా ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను